హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి. ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది సినిమాకి? పవన్ కళ్యాణ్కు అసలు అంత మంచి నటుడికి ఇలాంటి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి అనేది చెప్పుకోవడానికి నేను వచ్చాను. అంటే ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ విషయంలో రీజన్ ఏంటి అని చెప్పుకోవడానికి వస్తున్నాను. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంటుంది దేనికైనా. సో, మనకి పవన్ కళ్యాణ్ ఇంతవరకు కూడా తీసుకున్నట్లయితే ప్రతి సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వేసుకునేది. కానీ ఈ సినిమాలో మనం చూస్తే ఓన్లీ పవన్ కళ్యాణ్ అని మాత్రమే ఉంటుంది. అంటే అంతా నేను చెప్పడానికి వచ్చేదేంటంటే, పవన్ కళ్యాణ్ అనే నేమ్‌లో నంబర్ 7 వస్తుంది. అంటే నంబర్ 7 వచ్చినప్పుడు అన్ని పనులు గూడా ఆటంకాలు జరగడం, అడ్డంకులు జరగడం, డిటాచ్‌మెంట్ కలగడం ఇవన్నీ గూడా ఉంటాయని మనం చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ అనే పేరులో నంబర్ 7 ఉంది. అదే పవర్ స్టార్ కలిసి వస్తే, అంటే పవర్ స్టార్‌తో కూడిన పవన్ కళ్యాణ్ అనేది ఉంటే, అది నంబర్ 9 అవుతుంది. అంటే పవర్ స్టార్ అనేది నంబర్ 2 అవుతుంది. సో, పవన్ కళ్యాణ్ అనేది నంబర్ 7 అవుతుంది. సో, 7 + 2 9 అవుతుంది. సో, ఆ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని టైటిల్ యేసుకున్నప్పుడు సినిమా ప్రతి ఒక్కటి గూడా హిట్ కావడం జరిగింది మనం చూసినట్లయితే. సో, అదే విధంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓకే. పవర్ స్టార్ అనే నేమ్‌లో అంత పవర్ ఉంది. కానీ ఆ పవర్ ఎందుకని వదులుకున్నాడో మనకు అర్థం కావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్‌లో మాత్రం 7 ఉంది. ఇప్పటివరకు అతనికి ఎందుకని యాస్ట్రాలజర్స్ గాని, న్యూమరాలజిస్ట్‌లు గాని ఎందుకని తనకి నేమ్ కరెక్షన్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. ప్రపంచంలో ఏ కంపెనీ తీసుకున్నా నంబర్ 7లో ఏ కంపెనీ నేమ్ అయితే ఉంటుందో, ఆ కంపెనీ ఒకానొక టైంకి కొలాప్స్ కావడం జరుగుతుంది. అది 100% షూర్. మీరు చూసుకోండి. ఏ కంపెనీకైతే టోటల్ అంటే 7 నంబర్ వస్తుందో, ఆ 7 నంబర్ ఉన్నటువంటి కంపెనీస్ మధ్యలో కొలాప్స్ అవుతాయి. అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి అంటే నెగెటివ్ చెప్పడం గాదు. పవన్ కళ్యాణ్ నంబర్‌లో 7 ఉంది. అంటే ఎందుకని న్యూమరాలజిస్ట్‌లు అతనికి సజెస్ట్ చేయట్లేదు? ఎవరైనా ఆస్ట్రాలజర్స్ గాని సజెస్ట్ చేయొచ్చు గదా! ఎంతోమంది మనం తమిళ్ హీరోలను చూస్తాం రకరకాలుగా. సో, ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ యొక్క నేమ్‌లో లెటర్ మార్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కి 5 నంబర్ ఇచ్చినట్లయితే, పవన్ కళ్యాణ్ నేమ్‌లో 5 నంబర్ ఇచ్చినట్లయితే, తప్పకుండా అతనికి ఇలాంటి అడ్డంకులు రావడం ఉండదు. అంటే అతను చాలా కష్టపడితే గాని సక్సెస్ రావడం లేదు. అంటే ఈ నంబర్ 5 అనేది తీసుకున్నప్పుడు ఆ పేరులో తప్పకుండా అతనికి సక్సెస్ వచ్చే అవకాశం, ఎందుకంటే ఆల్రెడీ తన గ్రిడ్‌లో 1, 2, 7, 9 ఉన్నాయి. 279 లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్‌గా ఉంది గాబట్టి చెప్పాం ఆల్రెడీ. బై బర్త్ మంచి లగ్జరీ లైఫ్‌లో ఉంటారని జెప్పేసి. సో, ఉంది. ప్లస్ తనకి 1 అనేది గూడా ఉంది తోడుగా. సక్సెస్ ఉంది. 9 ఉంది. పాపులారిటీ ఉంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నేమ్‌లో పవన్ కళ్యాణ్ అని మార్చుకోవడం. అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే టైటిల్‌లో పెట్టుకుంటాననే నిర్ణయం తీసుకోవడం. దానివల్ల సినిమాలో గూడా మనం అంటే ఈ టీజర్‌లో దాంట్లో చూస్తే గూడా పవర్ స్టార్ అని కనిపించట్లేదు. సో, 'పవర్ స్టార్' ప్లస్ 'పవన్ కళ్యాణ్' ఇవి 2 కలిస్తే 9 వస్తుంది. అప్పుడు సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 'పవర్ స్టార్' అభిమానులు 'పవన్ కళ్యాణ్' గారికి రీచ్ చేస్తారనుకుంటున్నాను. దానికి తోడుగా ఇంకొకటి గూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓన్లీ 'పవన్ కళ్యాణ్' అని పెట్టుకోవాలనుకుంటే ఒక వై, ఒక ఏ, ఒక ఎన్, 1 వై, 1 ఏ, 1 ఎన్ అంటే కళ్యాణ్‌లో యాడ్ చేసినట్లయితే టోటల్‌గా 'పవన్ కళ్యాణ్' అంటే 'పవన్ కళ్యాణ్' అనే నేమ్‌లో కళ్యాణ్‌లో ఒక వై, ఒక ఏ, ఒక ఎన్ యాడ్ చేస్తే అప్పుడు 'పవన్ కళ్యాణ్‌కి' 5 నంబర్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సినిమాకి కాసుల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా ప్రొడ్యూసర్స్‌కి డబ్బులు రిటర్న్ ఇవ్వడం ఇవన్నీ గూడా సరే, తన యొక్క దయార్ద్ర హృదయానికి ఎగ్జాంపుల్ అయినప్పటికీ ఎంతవరకు ఇచ్చుకుంటా పోతాం డబ్బులు. సో, ఒకానొక టైం ఉంటుంది మనకు గూడా. కాబట్టి మనకు కూడా డబ్బులు గావాలి. సో, దీనివల్ల ఇలాగ. అదే విధంగా స్పిరిచ్యువల్ పాత్‌లోకెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. స్పిరిచ్యువల్ పాత్. మీకు చెప్పాను స్పిరిచ్యువల్ నంబర్ అనేది ఉంటుంది. ఆ స్పిరిచ్యువల్ నంబర్ ఏంది అంటే 7. అంటే 'జగ్గి వాసుదేవ్' మీరు చూసుకోండి. గూగుల్‌లో చెక్ జేసుకోండి. తనకి 'జగ్గి వాసుదేవ్' నంబర్ గూడా 7 ఉంటుంది. అంటే ఈ 7 నంబర్ ఉన్నటువంటి వ్యక్తులు నేమ్‌లో గాని, డేట్‌లో గాని, డెస్టినీ నంబర్‌లో గాని 7 ఉన్నటువంటి వ్యక్తులు స్పిరిచువాలిటీకి కంప్లీట్‌గా ఎళ్ళిపోతుంటారన్నట్టు. అంటే వైరాగ్యం రేంజ్‌లో ఎళ్ళిపోతుంటారు. అంటే మనం ఈ మధ్యన 'పవన్ కళ్యాణ్' తీసుకున్నట్లయితే సనాతన ధర్మం అని జెప్పి అది అని అంటే మొత్తానికి డివోషనల్‌గా ఒక కంప్లీట్ డివోషనల్‌గా ఎళ్ళిపోతున్నారు. అంటే నేమ్‌లో 7 ఉంది గాబట్టి తను ఆ విధంగా కంప్లీట్ డివోషనల్‌గా, స్పిరిచ్యువల్‌గా ముందుకెళ్ళే అవకాశాలు చానా ఉన్నాయి.
సో, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరి నంబర్‌లో 7 ఉన్నా గాని స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డేట్‌లో గాని, డెస్టినీలో గాని. అది ఒకటి. తర్వాత నేమ్ కరెక్షన్ ఆల్రెడీ మనం ఇచ్చుకున్నాం. సో, ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నామంటే 10 ఇయర్స్ గ్రాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. 10 ఇయర్స్ వరకి ఎలా ఉంది లైఫ్? చూస్తే నిజంగా అద్భుతంగా ఉందని జెప్పాలి. నేమ్ మాత్రం రాంగ్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ నేమ్‌లో కరెక్షన్ చేసుకోండి. లేకుంటే పవర్ స్టార్ అని యాడ్ జేసుకొని నేమ్ ఏసుకోండి. నేమ్‌లో కరెక్షన్ అయినా జేసుకోండి. లేకపోతే పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనైనా టైటిల్ ఏసుకోండి. అది తప్పకుండా మీకు విజయాన్నిస్తుంది, డబ్బులిస్తుంది. ఈ విధంగా మీరు డబ్బులిచ్చుకుంటూ పోతే ఎన్ని లక్షల కోట్లని జనాలకు ఇచ్చుకుంటూ పోతారండి. చూడండి ఒకసారి. సో, ఇక్కడ 24, 25 పవన్ కళ్యాణ్ గారి యొక్క దశ చూసినట్లయితే నంబర్ 1 దశ ఉందండి. దశ 1 మీకు చెప్పాను. దశ 1లో తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఎవరైనా గాని, ఎవరు ట్రై చేసినా ఇంతకుముందు మనం 'అల్లు అర్జున్' వీడియో చేసినప్పుడు కూడా దశ 1లో ఉన్నాడు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. దశ 1లో ఉన్నాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే దట్ ఈస్ సింబల్ ఆఫ్ దట్ ఇయర్ సక్సెస్. సో, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కూడా తప్పకుండా హిట్ అవుతుంది. కానీ ఈ డిలేస్ ఎందుకని చెప్తున్నాను. అంటే ఎందుకని ఈ పోస్ట్‌పోన్‌లు జరుగుతున్నాయంటే, పవన్ కళ్యాణ్ నేమ్‌లో 7 అనేది ఉంది కాబట్టి ఈ పోస్ట్‌పోన్‌లన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దయచేసి దీన్ని సెట్ చేసుకుంటారని అనుకుంటున్నాం. సో, సక్సెస్ మాత్రం పక్కా ఉంది. ఎందుకంటే 24, 25 అంటే సెప్టెంబర్ 2 వరకి ఏ సినిమా రిలీజ్ అయినా గాని, సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయిపోతాయి. ఎందుకంటే తన యొక్క దశ 1లో ఉంది. తర్వాత 25, 26 2025, 26 9 దశలో ఉంది. దశ 9 అనేది మీకు చెప్పాను ఆల్రెడీ ఎనర్జీని ఇస్తుంది. లీడర్‌షిప్ క్వాలిటీని పెంచుతుంది. ఒక ఒక కైండ్ ఆఫ్ ఐడియలిస్టిక్ లీడర్స్ తయారయ్యే అవకాశాలుంటాయి. చాలా కంపాషనేట్‌గా ఉంటారు వ్యక్తులు. అందరికి సహాయం చేయాలనే దృక్పథం ఉంటుంది అని చెప్పాను నేను. సో, 25, 26లో కూడా పవన్ కళ్యాణ్ నేమ్ అనేది తారాస్థాయికి అందుకుంటుంది. ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్‌లోకెళ్ళిపోయాడు. అతి కొద్ది కాలంలోనే. సో, అదేవిధంగా 25, 26 దశ 9లో ఉన్నాడు గాబట్టి, తారా స్థాయిలో పేరుంటుందండి తనది. 26, 27లో ఇది అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ అంటే ఇన్కమ్‌నిచ్చేటువంటి ఇయర్‌గా ఉంది. అంటే దశ 6లో ఉన్నాడు. సో, దశ 6లో ఉన్నాడు గాబట్టి, తను సినిమా ఏది తీసినప్పటికీ, ఎలాంటి సినిమా తీసినా గాని, ఆ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. వచ్చే 'ఓజీ' గానివ్వండి, 'సర్దార్' భగత్ సింగ్ ఆహ్, కానివ్వండి, 'ఉస్తాద్ భగత్ సింగ్' గానివ్వండి, ఇలాంటి సినిమాలు ఏవొచ్చినప్పటికీ ఆ యొక్క 26, 27లో ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు గూడా సూపర్ హిట్ అవుతాయి. సో, ఇదంతా కూడా ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది 26, 27 పవన్ కళ్యాణ్ గారికి. ఇది రాసి పెట్టుకోండి. మళ్ళీ 25, 28 అద్భుతం తెలుసా? ఈ 10 ఏళ్ళు గూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ గూడా రాంగ్ అంటే నంబర్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే. నంబర్ 5 అగైన్. నంబర్ 5 అనేది ఏం చేస్తుంది? ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ప్లస్ ప్రాస్పరిటీని ఇస్తుంది. కమ్యూనికేషన్ పెంచుతుంది. రిలేషన్స్‌ని పెంచుతుంది. ఒక మంచి నంబర్ అంటే 5 నంబర్ అని చెప్పుకున్నాం. ఇది కూడా ఎక్సలెంట్ ఇయర్. 27, 28 అనేది చాలా ఎక్సలెంట్ ఇయర్‌గా ఉంటుంది కాబట్టి, ఈ ఇయర్‌లో అన్నీ కూడా సక్సెస్ ఒస్తాయి. తర్వాత 28, 29 ఇది నంబర్ 2 దశ 2లో ఉంది. అంటే ఎమోషనల్ ఇయర్ అని చెప్పుకున్నాం. దశ 2 అనేది ఏంటి? ఎమోషనల్ ఇయర్. ఈ దశ 2 అనేది ఎమోషనల్ ఇయర్‌గా ఉంది కాబట్టి, సో, ఇక్కడ ఏవైనా చిన్న చిన్న సంఘటనలు జరగొచ్చు. అంటే ఎమోషనల్ అప్‌సెట్స్ ఉంటాయి. అంటే మరి ఏ విధంగా ఎమోషనల్ అప్‌సెట్స్ ఉంటాయో తెలియదు నాకు. బట్ 28, 29 అనేది ఎమోషనల్ అప్‌సెట్స్ ఉంటాయి. ఏవైనా ఇంట్లో గాని, బయట గాని అంటే తన యొక్క ఫీలింగ్స్ అంటే చానా ఎక్కువగా ఉంటాయప్పుడు. అంటే ఓవర్ బర్స్ట్ అయ్యి, ఎమోషనల్ అప్‌సెట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి 28, 29లో. తర్వాత 29, 30లో మళ్ళీ దశ 5లోకొచ్చాడు. చాలా మందికి రిపీటెడ్‌గా దశ 5, దశ 1 రిపీట్ కావు. దశ 6 ఇవన్నీ గూడా. కానీ పవన్ కళ్యాణ్ దాంట్లో ఎక్కువ మటుకు అంటే 11 ఏళ్ళు తీసుకున్నట్లయితే 8 ఇయర్స్ గూడా అద్భుతమైనటువంటి రాజయోగం. అందుకే చెప్పాను మీకు. 2 అండ్ 2 బర్త్ నంబర్ 2, డెత్ నంబర్ 2లో ఉన్నాడు. రాజయోగం ఉంది. అదే విధంగా ఇయర్ వైస్ దశలు తీసుకున్నట్లయితే, ఇయర్లీ దశలు తీసుకున్నట్లయితే మళ్ళీ 29, 30లో గూడా నంబర్ 5లోకొచ్చాడు. ఎక్సలెంట్ ఇయర్ ఇది. సో, ఇక్కడ మళ్ళీ 30, 31 ఇట్ ఈస్ నాట్ సో ఎంకరేజింగ్. ఇక్కడ డిలేస్ కావడం జరిగాయి. డిటాచ్‌మెంట్స్ జరుగుతాయి. గొడవలు జరిగే అవకాశాలుంటాయి. సో, 29, 30 అంటే ఎక్సలెంట్ ఇయర్. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయనుకుంటా. 29, 30 అంటే. ఎలక్షన్స్ ఆ టైంలో. సో, ఎలక్షన్స్ జరిగే సమయంలో మంచి దశలో ఉన్నాడు.
సో, మళ్ళీ బంపర్ మెజారిటీతో వచ్చే అవకాశాలుంటాయి. కానీ 30, 39 అంటే 29, 30 వరకి ఎలక్షన్స్ జరిగితే బావుందండి. అద్భుతంగా ఉంటది. కానీ 30, 31 మధ్యలో జరిగితే మాత్రం చానా గొడవలయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే చానా అంటే ఇట్ ఈస్ డిటాచబుల్ నంబర్ అండ్ కాంట్రోవర్సీని క్రియేట్ చేసే నంబర్ కాబట్టి 7. పవన్ కళ్యాణ్ దాంట్లో గూడా 7 ఉంది. మళ్ళీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ నేమ్‌లో గూడా 7 ఉంది. చానా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరైనా న్యూమరాలజిస్ట్‌ని సంప్రదించి నేమ్ కరెక్షన్ చేసుకుంటే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయండి. సో, చూడండి మరి. నెక్స్ట్ 2031, 32 2032 వరకు గూడా మళ్ళీ ప్రోగ్రెసివ్ ఇయర్ అండి. అంటే ఫైనాన్షియల్స్ చానా డెవలప్ అవుతాడు. అంటే ఏ మూవీస్ వస్తాయో మనకు తెలీదు. బట్ 2031, 32లో మళ్ళీ ఆరో దశ వచ్చింది. ఆరో దశ ఫుల్లీ ప్రోగ్రెస్ ఇస్తుంది మళ్ళీ అతనికి. అంటే ఫైనాన్షియల్‌గా, ప్రాపర్టీస్ గాని అవన్నీ గూడా. దెన్ మళ్ళీ రిపీట్ తీసుకున్నట్లయితే 32, 33 ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఇయర్. మళ్ళీ చెప్తున్నా. 1 అంటే ఇప్పుడు ఏదైతే 24, 25 ఉందో మళ్ళీ 32, 33లో ఎక్సలెంట్ ఇయర్ ఉంది మళ్ళీ. అంటే ప్రతి ఒక్కటి ఏం చేసినా సక్సెస్ అవుతుంది. అంటే తన యొక్క ఇయర్ గ్రాఫ్‌లో అంతా గూడా సక్సెస్ ఉంది. నేమ్‌లో 7 ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను. పవన్ కళ్యాణ్ అనే నేమ్‌లో 7 ఉంది. దయచేసి తప్పకుండా ఇది మార్చుకోవాలి. సో, స్క్రీన్ పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యేసుకుంటే బావుంటుంది. లేకపోతే పవర్ స్టార్ అని వేసుకోకపోతే పవన్ కళ్యాణ్‌లో ఒక వై, ఒక ఏ, ఒక ఎన్ యాడ్ చేసుకుంటే డెఫినిట్‌గా తనకి మంచి సమయం వస్తుందని చెప్పొచ్చు. అండ్ దెన్ 33, 34 ఇట్ ఈస్ 5. నంబర్ 5 అంటే దశ 5లో ఉన్నాడతను. అంటే దశ 5లో ఉన్నప్పుడు మళ్ళీ సక్సెస్. ప్రతి ఒక్కటి కూడా చూడండి 11 ఇయర్స్ గ్రాఫ్ ఇద్దామనుకున్నాను నేను యాక్చువల్‌గా 24-35 వరకు ఇస్తున్నాను నేను. సో, మళ్ళీ 33, 34 చూసినట్టయితే మళ్ళీ ఎక్సలెంట్. సో, ఆ విధంగా మళ్ళీ అక్కడ గూడా ఏం చేసినా అంటే ఎలాంటి వర్క్స్ చేసినా గాని విజయం తన సొంతం అయ్యే అవకాశాలు చానా ఉంటాయి. సో, 34, 35 దశ 8లోకొచ్చాడు. దశ 8 చెప్పుకున్నాం గదా! స్టేబుల్‌గా మంచి ఒక ఆధ్యాత్మిక చింతనతో అంటే మంచి వారికి మంచి చేస్తుంది దశ. 8 సో, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మంచివాడు అని ప్రూవ్ అయింది గాబట్టి, తప్పకుండా ఈ 8 దశ గూడా 34, 35లో పవన్ కళ్యాణ్‌కి మంచే జేస్తుంది. సో, ఈ విధంగా గ్రాఫ్ అనేది అంటే 10 ఇయర్స్ గ్రాఫ్ ఇలా ఉన్నప్పుడు తనకి అంటే రాంగ్ నంబర్స్ అంటే ఐ మీన్స్ అంటే అతని యొక్క దశలో ఓన్లీ 2 మాత్రమే వచ్చాయి. జస్ట్ 7 ఆహ్, జస్ట్ ఓన్లీ 7 దట్స్ ఇట్. ఓన్లీ 1 అంటే 11 ఇయర్స్‌లో ఓన్లీ ఒక్క దశ మాత్రమే 30, 31 మాత్రమే దశ కొంచెం తేడాగా వచ్చింది తప్పితే మిగతా 10 ఇయర్స్ అన్నీ కూడా బాగున్నాయి. అద్భుతంగా ఉంది. అంటే ఎందుకు ఇక్కడ తనకి డిలేస్ అవుతున్నాయంటే పవన్ కళ్యాణ్ అనే నంబర్‌లో ఏముంది 7 అనే నంబర్ ఉంది. ఆ 7 అనే నంబర్‌ని మార్చుకొని వేరే నంబర్‌లోకి వెళ్తే అంటే మంచి నంబర్‌లోకి వెళ్తే తప్పకుండా 'పవన్ కళ్యాణ్' సినిమాలు మళ్ళీ సీరీస్‌గా రావడం జరుగుతుంది. పొలిటికల్‌గా ఎక్సలెంట్‌గా వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, దయచేసి 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ గాని, 'పవన్ కళ్యాణ్' బంధువులు గాని, 'పవన్ కళ్యాణ్' గారు గాని ఎవరైనా తప్పకుండా ఈ వీడియో చూస్తే తనకు చేరవేస్తారని, తన లైఫ్‌లో అన్నీ కూడా సక్సెస్ ఉండే విధంగా చూస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.